హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయతో బజ్జీ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. కాకరకాయ తినాలన్నా చూడాలన్నా కూడా కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు, ఎందుకంటే అది చాలా చేదుగా ఉంటుంది. అది చేదుపోవడానికి అయితే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా లెమన్ని స్క్వీజ్ చేసి వేసినట్లయితే దానిలో కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసుకున్నట్లయితే మనకి చేదు అనేది పూర్తిగా పోతుంది. 10 minutes వరకు సోక్ చేయాలి ఈ ముక్కల్ని, అప్పుడు మనకి పూర్తిగా ఈ చేదు అనేది పోతుంది. తర్వాత ప్రాసెస్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. అయితే ఈ స్టోరీలో నరకాసుడు ఒక మంచి రాజుగా ఉండేవాడు. ఆయన తెలివైన వాడు, భక్తుడు కూడా. కానీ అతనికి బాణాసురుడు అనే రాక్షసుతో స్నేహం కారణంగా చెడ్డ పనులు చేయమని చెప్పాడు. నీకంటే గొప్పవాడు లేడు, అందరినీ నీకు నచ్చేలాగా ఉంచుకోవచ్చు, అందరిని భయపెట్టి అణిగి మణిగి ఉండేలాగా చేసినట్లయితే నువ్వే అసలైన రాజు అవుతావు అని ఈ విధంగా ఒక చెడ్డ స్నేహితుడి కారణంగా నరకాసురుడు తల్లి చేతిలోనే మరణాన్ని పొందాడు. ఒక చెడ్డ స్నేహితుడి కారణంగా మంచి మనిషి చెడిపోతాడు, మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి అని చెప్తారు. ఇందుకే చెడు చేసిన వాడు ఎంత బలవంతుడైనా సరే చివరికి మంచితనం గెలుస్తుంది, అహంకారం దుర్మార్గం ఎప్పుడు నశిస్తాయి, సత్యం ధర్మం మిగులుస్తాయి అని ఈ దీపావళిలో మనకి ఈ స్టోరీ ద్వారా తెలుస్తుంది. ఇంకా చెడ్డ స్నేహితుడి కారణంగా నరకాసురుడు పతనం అయ్యాడు అని నేను అంటాను. మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఫుల్ వీడియో కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.